హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే ఇక్కడ మా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. సండే ఫ్యామిలీలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూడండి, లాస్ట్ వీక్ సాటర్డే కూడా మీకు చాలా ఒక వీడియో చేసి చూపించాను ఆల్రెడీ. అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు చుట్టాలు. ఇక్కడ నా చుట్టూరా కూర్చున్న వాళ్ళందరూ కూడా మా అక్కలు. మా అసలక్క అయితే ఇది నువ్వేనా? మా అసలక్క ఆవిడే. అందరూ హాయ్ అని చెప్పండి. అలా వీడియో అందరూ వీడియో చూడండి. అందరూ చూడండి, ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా వెల్కమ్ డ్రింక్ కానీ ఏమి ఇంకా ఏర్పాటు చేయలేదు వీళ్ళు. చాలా మంది చుట్టాలు ఉన్నారు. వీడియో 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 ఇదిగోండి, ఇక్కడ చిన్న ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లంచ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ సాటర్డే తీసాను కదా, ఆ ఇంట్లోనే మళ్ళీ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ లంచ్ ఏం ఏర్పాటు చేశారో మీకు అన్ని చూపిస్తాను రెసిపీస్. ఇది ఫ్రూట్ సలాడ్. ఇదేంటి ఫస్ట్ నుంచి చెప్పండి. ఈ స్వీట్ అండి రసగుల్లా. ఇదేమో గారెలు, బిర్యానీ. బిర్యానీలోకి కచంబరి అన్నమాట. ఇదేమో పన్నీర్ కర్రీ. ఇదేమో మిల్ మేకర్ ఫ్రై, చికెన్ ఫ్రై, అలాగే మటన్ కర్రీ, వైట్ రైస్ అండి ఇది. ఓకే, వైట్ రైస్, పప్పు మ్యాంగో కర్రీ ఇది, అలాగే రసం, పెరుగు, ఇవేమో అప్పడాలండి, సాల్ట్, పచ్చడిది, అలాగే సాల్ట్. ఇవే అండి ఈరోజు లంచ్ అనమాట. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేశారు. అందుకని లంచ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి లంచ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మాకు నెలకో లేకపోతే 2 నెలలకు ఒకసారి ఇలాంటివన్నీ తగులుతూ ఉంటాయి. రండి అందరం లంచ్ చేద్దాం. ఇక్కడ అందరం కలిసి భోజనం అయితే చేస్తున్నామండి. ఇక్కడ టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. తెలుసు కదా ఫంక్షన్స్ లో అరేంజ్ చేసే టేబుల్స్. అక్క కూర్చోవే. లంచ్ అయితే చేసి ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చామండి. అక్కడ నేను మెనూలోనే మీకు ఐస్ క్రీమ్స్ అవి చూపించడం మర్చిపోయాను. ఇవ్వండి, ఐస్ క్రీమ్స్ పెట్టారు, అలాగే కిల్లీలు కూడా ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్ గా ఇంటికి వచ్చాము. ఆ వారికైతే భోజనానికి రాలేదని చెప్పి బాక్స్ అయితే తీసుకొచ్చాను. ఇలా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా లంచ్ మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.